హైదరాబాద్ ఐటీ హబ్కు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఐటీ కారిడార్కు మోనోరైల్ ప్రాజెక్టును చేపట్టాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్. ఇందుకోసం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోగా త్వరలోనే మోనోరైల్కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తయారు కానుందని అధికారిక వర్గాల సమాచారం. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించి లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత పెంచేందుకు మోనోరైల్ ప్రాజెక్టును చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్లో మోనోరైల్తో పాటు స్కైవాక్లు నిర్మించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 72 కిలోమీటర్ల మెట్రో కారిడార్ను నిర్మించారు. అయినప్పటికీ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఎయిర్పోర్ట్కు ఇప్పటికీ సరైన కనెక్టివిటీ లేదు. అందుకని ఈ మార్గాల్లో మోనోరైల్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2018లో గురుగ్రామ్ మోడల్ మాదిరిగా ఐటీ కారిడార్లో మోనోరైల్ ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనే విషయంపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. అయితే అనివార్య కారణాల వల్ల మోనోరైల్ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రైల్ రెండవ దశపై దృష్టి పెట్టింది. వచ్చే 3 ఏళ్లలో మెట్రో రైల్ రెండవ దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. మెట్రో రెండో దశ ప్రాజెక్టుతో పాటు మోనో రైలుపై కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. మరీ ముఖ్యంగా రోజుకు పెరిగిపోతున్న ఐటీ కారిడార్లో మోనోరైల్ ప్రాజెక్టును చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మోనోరైల్ ప్రాజెక్టు కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్ ద్వారా నిధులు సమీకరించే ఆలోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లు సమాచారం. వీటికి అనుబంధంగా నిర్మించే స్కైవాక్లకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులు వాడుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కైవాక్లు వాణిజ్య భవనాల మీదుగా లేదా వాటికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉన్నందున ఆ భవనాల యజమానుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐటీ కారిడార్లోని ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్కు మోనోరైలు వస్తే హైటెక్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం ఉంది. అయితే మోనోరైల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.